బీజేపీ పార్టీలో ఇంతకుముందు కళాకారులు ఎక్కువ ఉండకపోదు, అంటే ఈ టీమ్స్ ఎక్కువ ఉండకపోవు. మీరు ఏమంటే ఈ బీజేపీ పార్టీలో చేరినాక సాంస్కృతిక విప్లవం వచ్చింది. బీజేపీ పార్టీలో కళాకారుల సంఖ్య పెరిగింది. ఒక గుండెకాయ లెక్క పనిచేసుడు స్టార్ట్ చేసింది. సాంస్కృతిక ఉద్యమం కూడా చాలా మంది బీజేపీకి సపోర్ట్ గా చాలా మంది పాటలు రాశారు. ఇప్పుడు బండి సంజయ్ అన్న ప్రజా సంగ్రామ యాత్రలో కూడా ఈ పాటలు హైలైట్. అద్భుతమైన పాట రాసిన బండి సంజయ్ గారి మీద కూడా ఆయన లైఫ్ లో మర్చిపోలేని పాట ఇచ్చిన. ఇంత చేసిన మీకు ఇట్లా అన్యాయం జరిగిన దాని మీద బండి సంజయ్ గారి మీద మీ కామెంట్. బండి సంజయ్ అన్న కూడా ఇట్లా చేస్తాడని కలగలేదు. 100% నా గురించి కొట్లాడుతాడు, నా గురించి సీట్ నాకు కంపల్సరీ నాకు సీట్ వచ్చినట్టు చేస్తాడు, నన్ను గెలిపించుకుంటాడు అనుకోను. కానీ బండి సంజయ్ అన్న కూడా ఎందుకో సైలెంట్ అయిపోయినాను. నాకు బాధ అనిపిస్తుంది ఈ విషయంలో. ఇప్పుడు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు పోయిన తర్వాత పార్టీ మొత్తం డౌన్ అయిపోయింది. కిషన్ రెడ్డి గారిని రాష్ట్ర అధ్యక్షుడు పెట్టారు, బండి సంజయ్ గారు తొలగించారు. జనం నుంచి వచ్చినటువంటి అంటే ఆ రెస్పాన్స్ మొత్తం పడిపోయింది అన్న పరిస్థితిలో ఏం చేశారు, మళ్ళీ బండి సంజయ్ గారిని అధ్యక్షుడిని పోయిన తర్వాత పవర్ తీసేయలే కదా అధ్యక్షుడిని. ఆయన కరీంనగర్ పార్లమెంటు సభ్యులు ఎంపీ గారు ఉన్నారు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా పోస్ట్ ఇచ్చారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే బండి సంజయ్ గారి ప్రమేయం లేకుండా మానకొండూరు టికెట్ వేరేటోళ్ళకి పోతుంది లేదా నాకు వస్తుంది అని చెప్పేసి అనుకోను. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో బండి సంజయ్ గారి ప్రమేయం కూడా ప్రధాన పాత్ర ఉంటుంది అని చెప్పేసి నేను విశ్వసిస్తా ఉన్నాను. అలాగే చాలా మంది కూడా అనుకుంటారు కదా. నాకు చాలా మంది ఫోన్ చేసి అడిగారు, నీకు టికెట్ రాకపోవడం ఏంది, నువ్వు కరీంనగర్ పార్లమెంటు నువ్వు బండి సంజయ్ కింద దగ్గర ఉన్నావు అని. అంటే నేను ఏం చెప్పుకోవాలి నాకు అర్థం కాలేదు.